థ్యాంక్ యూ. ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. మండత్రము కమల్ సారు, రెహమాన్ సార్ అంటే మనం చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్తాము. సినిమా సినిమా అనుకున్నంత లేదండి. యాక్చువల్గా మరో ఇండియన్ 2 అనొచ్చు కమల్ హాసన్ది, కానీ దానికంటే కొంచెం బెటర్ స్టోరీ, వీక్ స్టోరీ, బ్రిలియంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. మణి సార్ ఫోటోగ్రఫీ కానీ పిక్చరైజేషన్ కానీ ఎక్సలెంట్, బట్ స్టోరీ వీక్ స్టోరీ. వీక్ స్టోరీతో ఏదో చేయాలని చెప్పి చేశారు, బట్ సింబు యాక్షన్ ఎక్సలెంట్ అండ్ కమల్ సార్ అల్టిమేట్, చెప్పేదే ఉంది. ఏంటంటే తగ్గలేదు వల్ల ఏమన్నా యాక్చువల్లీ గ్యాంగ్స్టర్ డ్రామా స్టోరీ, ద గ్యాంగ్స్టర్ డ్రామా డిస్ప్యూట్స్, సో ఓవర్కమ్ దట్ ఇట్స్ నాట్ వర్కౌట్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ అట్రాక్టివ్ స్టోరీ. సో వీ స్టోరీ వీక్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈజ్ ఎక్సలెంట్. అంటే చూడొచ్చు ఒకసారి. ఒకసారి చూడొచ్చు. కమల్ ఫ్యాన్స్ ఇట్స్ ఏ ఫీస్ట్. కమల్ ఫ్యాన్స్ ఇట్స్ ఫీస్ట్. మణిరత్నం సార్ టేకింగ్ వెరీ గుడ్, బట్ ద వీక్ స్టోరీ. ఓకే, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంతగా ఎట్కాలేదు, ఆ సాంగ్స్ పెద్దగా బాగాలేవు. హీరోయిన్ త్రిష నో యూస్ యాక్చువల్లీ. ద క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు. జస్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ సీన్స్ తప్పించి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు. సో హీరోయిన్కి లేదు, సాంగ్స్ ఎక్సెప్ట్గా లేదు, పిక్చరైజేషన్ మాత్రం ఎక్సలెంట్ అల్టిమేట్. సో వీక్ స్టోరీ, గ్యాంగ్స్టర్ డ్రామా మణిరత్న స్థాయిలో లేదు. మణిరత్న స్థాయి కొన్నాళ్ళుగా డౌన్ అవుతూ వస్తున్నారు, అదే స్థాయిలో ఉంది ఇది కూడా. ఇది ఒక వీక్, ఒక చేయలేని ప్రయత్నం ఇండియా. ఓకే పర్వాలేదు, పోతూ ఉంటుంది, కానీ సినిమా ఎక్కడ మనకు కిక్ ఇచ్చినట్టుగా ఉండదు. ఇక్కడి నుంచైనా బాగుంటుంది, ఇక్కడి నుంచైనా బాగున్నట్టుగా ఉండదు. 2-3 ఫైట్ సీక్వెన్సెస్ బాగున్నాయి. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.